దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ఆరాధించే ముందు దేవుని యొక్క లేఖనాలను ఒకసారి చదివిన తర్వాత అందులో నుంచి దేవుని మాటలను మనం ఆరాధన చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 10 వచనాలు అన్నీ చదవలేం, కానీ 10 వచనాలు మార్చి చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు మార్చి చదువుదాం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. అందరూ చదవండి. ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడునని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగెను. అందరం చదువుదాం. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు గనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదని నీవెరుగవా అని ఆయనతో అనెను. ఈ 19వ అధ్యాయం అంతా మనం చాలాసార్లు ధ్యానించినటువంటి అధ్యాయమే. దాదాపుగా 42 వచనాలు ఉన్నాయి. ఈ 42 వచనాల్లో మొత్తం యేసుక్రీస్తు యొక్క ముగింపు కనబడుతుంది అనమాట. శ్రమలతో స్టార్ట్ అయ్యి సమాధి వరకు అతని యొక్క జీవితం ఇక్కడ కనబడదు అనమాట. యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలు, ఆ తరువాత అతన్ని ఎట్లా సిలువ వేశారో ఆయన యొక్క సిలువ మరణము, తరువాత ఆయన సమాధి చేయబడటం అనే 3 అంశాలు ఈ 19వ యోహాను సువార్తలో మనకు అర్థమవుతాయి. చాలాసార్లు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించినటువంటి విషయాలే. అయితే ఆరాధనకు కావలసినటువంటి మాటలు దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మనం చూసినప్పుడు ఈ 42 వచనాలు కానీ ఒకవేళ మీరు చదివితే, లేకపోతే 30 వచనం కానీ 30 వచనం వరకు కానీ మనం చదివితే ఒక 3 విషయాలు మనకు క్లుప్తంగా అర్థమవుతాయి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్రియలు ఎట్లా ఉన్నాయో మనకు అర్థమవుతాయి. ఆయన ఏం చేశాడో మనకు అర్థమవుతుంది. సో అలాంటి మాటలను మనం దేవుని వాక్యంలో చదువుతూ ఉంటే మనం కూడా ప్రభు సన్నిధిలో ఎలాంటి క్రియలు చేయాలి, ప్రభువుని ఎట్లా మహిమపరచాలి, ప్రభువుని ఎట్లా ఆరాధించాలో మనకు కూడా అర్థం అవుతుంది. అందుకనే శ్రమలతో అతను ఈ 19వ అధ్యాయం స్టార్ట్ అయ్యి సమాధి వరకు ఆ యొక్క చివరి వరకు ఈ యొక్క అధ్యాయం కనబడుతుంది అనమాట. అయితే నేను ఈరోజు ధ్యానం చేసిన మాటలు ఏంటి అంటే, మీరు చదివినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి శ్రమలలో మొదటిగా ఆయన యొక్క మౌనాన్ని మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు వారిని ఎంతగా అక్కడ శ్రమ పెడతా ఉన్నారు, ఎంతగా బాధిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మొదట మనం ఆరాధించవలసిన మాట దేవుని యొక్క మౌనాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క మౌనాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ పరిస్థితులన్నీ మనకు అక్షరాల దేవుడు రాయించాడు. ప్రతి మాటను కూడా ఆయన ఎంత బాధించబడ్డాడో ప్రతి వచనాన్ని కూడా మనం చదువుతూ ఉంటే ఆ పిక్చర్ మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. అందుకనే దేవుని యొక్క లేఖనాల్లో దేవుని మాటను మనం చదువుతూ ఉంటే ప్రభువును ఎట్లా ఆరాధించాలో మనకు అర్థం అవుతుంది. అందుకని మొదట యేసుక్రీస్తు వారి యొక్క మౌనాన్ని గురించి మనం ధ్యానం చేస్తే అనేక విషయాలు మనకు అర్థమవుతాయి. రెండవది, ఇంకా కాస్త ముందుకెళ్తే దేవుని ప్రజల పట్ల, తన తల్లి పట్ల తనకున్నటువంటి మమకారం కనబడుతుంది. దేవుని ప్రజల పట్ల అనగా సంఘము పట్ల, అలాగే ఫిజికల్గా తన తల్లి పట్ల కూడా దేవుని యొక్క మమకారం అక్కడ చూడగలుగుతాం. అంత మాత్రంతోనే కాదు, ఆయన యొక్క ముగింపును కూడా మనం చూడగలుగుతాం. ఈ 3 విషయాలు క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. ఆయన యొక్క ముగింపును కూడా మనం చూడగలుగుతాం. అందుకే త్వరగా చాలా వేగంగా మీ ముందుకు దేవుని వాక్యాన్ని తీసుకొస్తాను. దేవుని యొక్క వాక్యంలో మొదట వ్రాయబడిన సంగతులన్నీ యేసుక్రీస్తు ప్రభు వారిని, అక్కడ పిలాతు యేసుక్రీస్తును పట్టుకొని కొరడాలతో కొట్టిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన కొరడాలతో కొట్టిస్తూ ఉన్నాడు? వాస్తవానికి నేరం రుజువు కాలేదు కదా, చట్ట ప్రకారం నేరం రుజువు కాలేదు కదా, మరి ఎందుకు కొరడాలతో కొట్టించాలి?
నేరం రుజువు కాకపోయినా ఆయన మీద నేరం మోపబడింది, కానీ ఆయన మీద ఇంకా నేరం రుజువు. దానికి సాక్ష్యం ఎవరు అంటే పిలాతే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈయన యందు నాకు ఏ దోషము కూడా కనబడట్లేదు. మరి దోషం కనబడకుండా ఎవడైనా మనలో వచ్చి కొడిస్తే మనం ఊరుకుంటామా? ఇప్పుడు ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళామండి, నన్ను నిలబెట్టారండి. ఈయన ఊరి గ్రామ పెద్ద అండి, నన్ను నిలబెట్టాడు. 10 మంది వచ్చి నా మీద ఆరోపణ చేస్తున్నారు. ఒకవేళ నా పక్షాన ఎవరూ లేకపోయినా ఆ గ్రామ పెద్దకు కొంచెం అర్థం అవుతుంది కదా. ఆయన అలాంటి పరిస్థితుల్లో అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని కొరడాలతో కొడతా ఉన్నారు. సరే, ఆయన కొరడాలతో కొట్టించాడు. ఆ కింద ఇంకా చూస్తే సైనికులు వచ్చి ఒక ముళ్ళ కిరీటాన్ని నల్లి యేసుక్రీస్తు తల మీద పెట్టి ఆయన హేళన చేస్తూ ఆయన యొక్క బట్టలు లాగేసి అతనికి ఊదారంగ వస్త్రాన్ని తొడిగించి రకరకాలుగా ప్రజల ముందు యేసుక్రీస్తు ప్రభు వారిని హేళనకు గురి చేస్తున్నారు. అక్కడ ఆ మాటలన్నీ చదివినప్పుడు అనిపించింది, నేను ఆ మాటలు రాసుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయపు తీర్పు పొందుతూ కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నేరం చేయలేదు, యేసుక్రీస్తు ప్రభువారు ఏ దోషం చేయలేదు, కానీ ఆయన మౌనంగా ఉంటా ఉన్నాడు. నేను రాసుకున్నాను, ప్రభువా నీ యొక్క మౌనం మాకు ఏం పాఠాన్ని నేర్పిస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు ఒకవేళ చాలాసార్లు ఎదిరించారు, చాలాసార్లు ప్రశ్నించారు, కానీ ఆ రోజు మాత్రం ఆయన మౌనంగా ఉన్నాడు. నేను ఈ మాటలు చదివినప్పుడు ప్రభువుని మనసారా ఘనపరిచాను. ప్రభువా నీవెంత గొప్ప దేవుడివి. ఓ పక్క అన్యాయం కనబడుతుంది, ఓ పక్క ప్రజలందరూ మీ మీద నేరారోపణ చేస్తున్నారు, కేకలేస్తున్నారు సిలువేయమని. ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఒక సామాన్యుడిగా అక్కడ పిలాతు రాయించాడు, ఇదిగో ఈ మనుష్యుడు అన్నాడు. మన కోసం దేవుడు చాలా విషయాలు నేర్పించడానికి రాస్తాడు. ఇదిగో ఈ మనుష్యుడు, ఆ మనుష్యుడిగా ఈరోజు మనం ఉంటే మనం అసలు మన పక్షాన్ని మనం వాదించుకుంటాం. ఏది రుజువు చూపించండి, ఏది సాక్ష్యం చూపించండి, ఎన్నో మాటలు మాట్లాడతాం. నాకు దేవుడు నేర్పిన మాట ఏంటంటే, నాకు దేవుడు నేర్పించిన పాఠం ఏంటంటే, మౌనములో పిలాతు ఎదుట, యెరూషలేములో దేవుని ప్రజల ఎదుట దేవుని యొక్క సత్యాన్ని చూడగలుగుతాం. ఇది క్రైస్తవ భక్తి జీవితానికి చాలా అవసరమని దేవుడు నేర్పించాడు. ఎందుకంటే ఆ రోజు యేసుక్రీస్తు వారు మౌనంగా లేకపోతే ఆయన రక్షణ కార్యం పూర్తవ్వదు. అందుకే నేను రాసుకున్నాను, ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే అన్యాయపు తీర్పు పొందుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన నోరు తెరవట్లేదు. ఆయన నోరు తెరవట్లేదు. ఎందుకు అంటే లేఖనాలను కానీ ఒకవేళ మనం పరిశీలన చేస్తే, ఒకటి దేవుని చిత్తం నెరవేరాలి. ఎందుకు ఈరోజు ఆయన మౌనంగా ఉంటున్నాడు? తండ్రి అభీష్టం ఒకటి ఉంది, తండ్రి చిత్తం ఒకటి ఉంది, అది నెరవేరాలి. చాలాసార్లు నోరు పారేసుకుంటుంటాం. దానివల్ల నష్టమేటో తెలుసా? కొన్ని దేవుని చిత్తాలు ఆగిపోతుంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అంత మౌనంగా ఉన్నాడు అంటే తండ్రి చిత్తం నెరవేరాలి, దేవుని చిత్తం నెరవేరాలి. యెషయా గ్రంథంలో యోహాను సువార్త 10:11 కూడా ఆ మాట అంటాడు. శిష్యుడైనటువంటి పేతురుతో, ఆ దాసుడైనటువంటి మల్కుకు ఎప్పుడైతే పేతురు చెవు నరికేస్తాడో యేసు చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అని అంటున్నాడండి. ఆయన సెలవిస్తే పరలోకం నుంచి గొప్ప సేనలు భూమి మీదకి రాగలవు. పేతురు ఒక చెవు నరికాడు, ఏకంగా మొత్తం బెటాలియన్నే లేపేస్తారు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. మరి అంత శక్తి కలిగిన దేవుడు ఎందుకంటే ఒక క్రైస్తవ విశ్వాసి జీవితంలో తండ్రి చిత్తాలు నెరవేరాలి, అనాది కాల ప్రణాళికలు నెరవేరాలి, దేవుని సంకల్పాలు నెరవేరడం కోసం ఒక ఆయన మాత్రం మౌనంగా ఉంటున్నాడు. నేను రాసుకున్నాను, ప్రభువా నీవు ఈరోజు ప్రజల ఎదుట అవమానం పొందుతున్నాడు, అవహేళన పొందుతున్నాడు, అన్యాయపు తీర్పు అనుభవిస్తూ ఉన్నాడు. ఇవన్నీ సిచ్యువేషన్స్ మధ్య దేవుడు మౌనంగా ఉంటున్నాడు. దేవుడు ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? ఉండగలమా? ఈరోజు ప్రభువు సన్నిధిలో ఆరాధించే ముందు, ప్రభువా ఆ రోజు నీవు మౌనంగా లేకపోతే, ఆ రోజు నీవు బాధించబడుతూ కూడా, ఎందుకో తెలుసా? మీరు 53వ అధ్యాయం ఒక మాట చదవండి, మీకు అర్థం కావాలి. లేఖనాల్లో ప్రతి మాట కూడా దేవుడు ముందే రాయించాడు. ఆ రోజు ప్రభువు ఎందుకు మౌనంగా ఉన్నాడు? 53వ అధ్యాయం
10వ వచనం ఆఖరి మాట చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం ఆఖరి మాట చదవండి. ఆఖరి మాట, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఇదండి ఈ మాట, యెషయా రాసిన మాట యేసుక్రీస్తు ప్రభువారు ఆచరణలోకి తీసుకొస్తున్నారు. ఆ రోజు అన్యాయ తీర్పు జరుగుతుంది. ఆయన కొరడాలతో కొట్టబడుతున్నాడు. ఆయన మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన వాదించి గెలవగలడు. ధర్మశాస్త్ర చట్టమంతా ఎరిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనకు 2 లా పాయింట్లు తెలిస్తే రెండు లా పాయింట్లు తెలిస్తే ఎంత లా తీస్తామో ఎదుటోడి దగ్గర. ఎక్కువ పాయింట్లు అక్కర్లేదు. 2 సెక్షన్లు కానీ కంటతో పట్టామనుకో, పోలీసు వాడు నిలబెట్టి కూడా ప్రశ్నిస్తాం. ఒకవేళ జరిమానా రాశాడు అనుకో, నాకు అన్నీ ఉన్నాయి అని ప్రశ్నిస్తాం. 2 లా పాయింట్లు, ఎక్కువ అక్కర్లేదు. ధర్మశాస్త్రానికే ధర్మశాస్త్రం అయినోడు ఆయన. ధర్మశాస్త్రాన్ని ఆ సీనాయి పర్వతం మీద ఇచ్చినోడు ఆయన. చట్టం తెలీదా చెల్లి? చట్టం తన చుట్టంలాగా చేసుకున్నాడు దేవుడు. ఏంటంటే యెషయా ఒకటి రాశాడు, నా ప్రవక్త చేత నేను ఒక మాట రాయించాను. అదేంటో తెలుసా? నా తండ్రి ఉద్దేశాలు నేను సఫలం చేయాలి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఈరోజు ఆయన మౌనంగా ఎందుకు ఉంటున్నాడు? ప్రభువా నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు అంటే, తండ్రి చాలా ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలు ఎట్లా సఫలం అవుతాయి? మాట్లాడితే సఫలం కావు. అక్కడ భరించుకుంటున్నాడు. అందుకే నేను రాసుకున్న, దేవుని చిత్తాన్ని, నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడం కోసం, అనగా మానవాళి రక్షణ ప్రణాళిక నెరవేరాలి. ఇది కదా తండ్రి ఉద్దేశం. ఆయన ఆ రోజు మౌనంగా ఉండకపోతే స్టీఫెన్ అనేవాడు అక్కడ నిలబడి నోరు తెరిచి మాట్లాడు. మనం ఆ గుడారంలోకి పరిగెడతామా? అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగెట్టగలమా? అసలు ఆవరణలోకి రావడానికే భయపడతాం. ఆ మేఘం చూస్తే భయపడతాం. ఆ ధూపం చూస్తే భయపడతాం. బలిపీఠం మీద అగ్ని చూస్తే అల్లంత ఉంటాం. ఎంత గొప్ప దేవుడు అండి. ఒక సామాన్య మానవుని యొక్క రక్షణ మార్గాన్ని, ద్వారాన్ని తెరవడానికి నా దేవుడు నోటి మీద ఏలేసుకుంటున్నాడు. చాలాసార్లు ఈ జీవితం అవసరమని దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుని చిత్తాలు ప్రతి ఒక్కడి జీవితంలో నెరవేరాలంటే కొన్నిసార్లు మౌనం చాలా అవసరం. నేను ప్రభు దగ్గర నేర్చుకున్నటువంటి సంగతి ఒకటే, చాలాసార్లు ఈ వాక్యం చదువుతూ ఉంటే తండ్రి అభీష్టాలు కొన్ని ఉన్నాయి, తండ్రి ఉద్దేశాలు కొన్ని ఉన్నాయి. అందుకే దేవుడు నేర్పిస్తున్నాడు, ప్రభువా నీ చిత్తం నెరవేరడానికి నేను మౌనంగా ఉంటున్నాను. ఆ రోజు అక్కడ దేవుడు రాయించాడు కదా 53వ అధ్యాయంలో, ఆయన వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల వల్ల మౌనంగా ఉన్నాడట. అన్యాయపు తీర్పు జరుగుతుంటే ప్రతీకారం తీర్చుకోలేడా? ఒక దైవజనుడు ఒక మంచి పాట రాశాడు కదా, ప్రతీకారమునే చేయలేదు, అదే కదా, ప్రత్యుపకారమునే చేసినావు కదా. నా శైలమా, నా దుర్గమా, రక్షణ వాగ్దానమా, శైలమా, దుర్గమా, రక్షణ వాగ్దానమా. ఎందుకు ఈ మాట రాశాడో తెలుసా ఆ దైవజనుడు? రక్షణ వాగ్దానము నెరవేరాలంటే దేవుడు ప్రతీకారం చేయకూడదు. ఆ రోజు ఊరికే రాయిలా ఆ సేవకుడు పాట రక్షణ వాగ్దానంగా ఇచ్చాడు. ఆ వాగ్దానం ఈ భూమి మీద నెరవేరాలంటే ప్రతీకారమునే చేయలేదు. ఎంత చక్కగా రాశాడండి. ప్రతీకారం చెయ్యకుండా మళ్ళీ అంటాడు ప్రత్యుపకారమునే. ఎంత మంచి మాటలు, ఆ పదాలని పాటగా అందించారు దైవజనులు. నేను ఆ మాట నాకు ఎందుకు గుర్తొచ్చింది తెలియదు, కానీ ప్రతీకారం చేయకుండా ప్రత్యుపకారం ఎట్లా ఇచ్చిందంటే మౌనంగా ఉండడమే ప్రత్యుపకారం. ఇంకా కొత్తగా ఏమీ చేయక్కర్లా. అందుకే నేను రాసుకుని త్వరగా చెప్పేస్తాను. ఒకటి, తండ్రి చిత్తం నెరవేర్చడానికి నా కోసం, నీ కోసం తండ్రి చిత్తం నెరవేర్చాలి. రెండవది, లేఖనాలు ఫుల్ఫిల్ చేయాలి దేవుడు. లేఖనం నెరవేరాలి కదా. ఈరోజు ఎవడైనా మాట్లాడుతున్నాడా? ఆ రోజు యెషయా చెప్పి, ఓ రా బాబు అవన్నీ అబద్ధాలు అని చెప్పడానికి లేదు, అవన్నీ బూటకాలని చెప్పడానికి లేదు.
ఇదిగో ఒక చిగురు పుడతాది, పుట్టాడు ఆయన. యెషయా మొద్దు నుంచి పుడతాది, పుట్టాడు ఆయన. ఆయన బాధించబడుతున్నాడు. ఆయన నోరు తెరిచి మాట్లాడటం లేదు. లేఖనాలు నెరవేరాలి. ఇక్కడ మీరు చూడండి ఒక మాట, అదే 19వ అధ్యాయంలో 24వ వచనంలో, వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ తిట్లు వేసిన లేఖనము నెరవేరునట్లు ఇది జరిగిందండి. నీ జీవితంలో నీకంటూ ఒక లేఖనాలు దేవుని జీవగ్రంథంలో ఉంటాయి. లేఖనం లేకుండా నీవు ఎలా ఉంటావండి? ఆ లేఖనం ప్రభువు నీకు ఇస్తాడు, ఆ వాగ్దానం ప్రభువు నీకు ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి లేఖనం ఏం చెప్తుందో తన గురించి తెలుసు. దేవుని యొక్క మాటలు లేఖనానుసారమైనవి. అందుకే ఈరోజు భక్తులు చాలామంది తాను మౌనంగా ఉండి బ్రతుకుతున్నారు. దావీదు అంటున్నాడు 39వ వచనంలో, ప్రభువా దీనిని నీవే చేశావు గనుక నోరు తెరవక నేను మౌనినైపోయాను. తన మీదకి చాలా వస్తున్నాయండి. దాన్ని నువ్వే చేశావు గనుక నేను మాట్లాడటం లేదు. ఇది దేవుని ఆలోచన కదా, ఇది దేవుని యొక్క మనసు కదా అని చెప్పి అంటాడు. దేవుని శిక్షను మౌనంగా భరించడం ఎంత మేలుకరమైన సంగతి దావీదు నేర్చుకుంటున్నాడు. 39వ అధ్యాయం 9వ వచనంలో దావీదు అంటున్న మాట, నోరు తెరవక నేను మౌనంగా ఉన్నాను ప్రభువా. యోబు శ్రమలు, శోధనలు చాలా వచ్చాయి యోబు మీదకు. విస్తరించి మాట్లాడాడు. నన్ను పుట్టించావు ఎందుకు నువ్వు? అసలు నన్ను ఎందుకు నా తల్లి కన్నది? నేను చచ్చిపోయినా బాగుండు కదా. అసలు ఎందుకు ఈ జన్మ? ఏంటి బ్రతుకు? ఏం అన్యాయం చేశాను? ఏం నేరం చేశాను? ఏం తప్పు చేశాను? నేను ఎవరికి నష్టం చేశాను? ఎన్ని మాట్లాడాడో విస్తరించి. ఒక దినం వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ఏమంటాడో తెలుసా? 40వ వచనం, యోబు గ్రంథం 40వ అధ్యాయం 4, 5, 6 వచనంలో, చిత్తగించుము. నేను చదువుతాను అనండి. యోబు 40, 4, 5, 6 వచనం. చిత్తగించుము, నేను నీచుడును, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని నేను ఉంచుకుంటాను. ఇది కదా దేవుని మనసు. చాలా మాట్లాడాడు అప్పటికి అని చెప్పేసి 5వ వచనం అంటాడు, ఒక మారు మాట్లాడాను నేను మరలా నోరెత్తను. ఒక మారు మాట్లాడాను నేను మరలా నోరెత్తను. మళ్ళీ అంటే 2 సార్లు మాట్లాడాను, ఇక మాత్రం నేను ఎవరు మాట్లాడను ప్రభువా. నేను 2 సార్లు మాట్లాడాను, ఇక మరి ఎవరు మూసుకొని ఉంటాను. ఇక నేను మాట్లాడను. నేను ఒక మాట చెప్పనా మీకు, నువ్వు మాట్లాడడం ఆపేస్తే దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఇది దేవుని యొక్క ఫార్ములా. నేను నా జీవితంలో అనుభవించానండి. నేను మాట్లాడడం మానేస్తే దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. అక్కడ కింద వచనంలో ఉంది, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగు యోబుతో ప్రత్యుత్తరమిచ్చెను. చాలా అధ్యాయాలు యోబుతో మాట్లాడడం మానేశాడు. స్నేహితులు మాట్లాడుతున్నారు, దేవుడు అలాంటోడు, దేవుడు ఎలాంటోడు, ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఎవరో మాట్లాడడం వేరు, దేవుడు మాట్లాడడం వేరు. యోబు విస్తరించి మాట్లాడాడు, దేవుడు చూస్తున్నాడు. మాట్లాడతావా? మాట్లాడు. ఎన్ని మాట్లాడినా జబ్బు తగ్గదే, ఎన్ని మాట్లాడినా రోగం తగ్గదే, ఎన్ని మాట్లాడితే మాత్రం కోల్పోయింది వచ్చిందా? ఒక్కసారి దేవుని దగ్గరకు వచ్చాడు. ప్రభువా 2 సార్లు మాట్లాడాను, టుడే నేనేం చేస్తాను సార్? సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్ అన్నాడు. దేవుడు సుడిగాలిలో నుండి మాట్లాడడం ప్రారంభించాడు. నువ్వు మౌనంగా ఉండి చూడు, దేవుడు నీతో మాట్లాడి నిన్నెంత బలపరుస్తాడో. చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారో తెలుసా? మౌనం మన బలహీనత కాదు, మౌనం దేవుని బలహీనత అంతకంటే కాదు తెలుసా? మీకు ఒక విషయం చెప్పాలి. ఈ భారతదేశాన్ని, సైలెన్స్గా ఉండే భారతదేశాన్ని సంపాదించుకున్నారండి. మౌనంగా ఉండి సంపాదించుకున్నారు. యుద్ధాలు చేస్తే మనం గెలవలేమండి బ్రిటిష్ వాళ్ళతో. మనకంటే అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్నారు. యుద్ధాలు చేసి వాళ్ళు మన దేశాన్ని సంపాదించలా, పిన్ డ్రాప్ సైలెన్స్తో సంపాదించారు. సైలెన్స్ ఈజ్ ఏ క్రిస్టియన్ వెపను. ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసా? దేవుడు నేర్పించాడు. అది మౌనంగా ఉన్నాడు. ఆ మౌనము దేవుని యొక్క అనంతమైన ప్రేమను బయటకు తీసుకొచ్చింది. తెలుసా మీకు ఆ విషయం? ఆయన ఆ రోజు మౌనంగా ఉండకపోతే ప్రజలందరూ అలా నడిచి వెళ్తున్నారు. అదట యెరూషలేముకు దగ్గరగా ఉన్న కొండట. ఆ కొండకెళ్తే అందరికి కనబడుతుంది. అక్కడ రాశారు, యూదుల రాజు అని రాశారు. ప్రతివాడు చదువుతున్నాడు ఆ మాట, ప్రతి ఒక్కడూ చదువుతున్నాడు ఆ మాట. కింద నుంచి వెళ్ళి అందరూ చూస్తున్నారు.
కింద నుంచి నడిచిన అందరూ కనబడుతుంది. అది యెరూషలేముకు చాలా సమీపమట. ఆ త్రోవ ప్రతి ఒక్కరు నడుస్తుంటాడు, అందరికీ బాహాటం కనబడుతున్నాడు. చాలామంది అనుకుని ఉంటారు, అరే రే 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 అన్యాయంగా ఆయన్ని సిలివేస్తున్నారు కదా. ఏమంటే ఊర్లో వాళ్ళందరూ కూడా మనల్ని తిడతారా? ఎవడో ఒకడు ఆడో ఈడో పక్కనోడు చెప్తుంటాడు, అరే పాపం రా, తప్పురా, అన్యాయం రా. దేవుని ప్రేమ ఎట్లా కనిపించింది తెలుసా? తన మౌనంలోనే తన అనంతమైన ప్రేమ విశ్వ మానవాళికి చూపించాలనేటువంటిది. దేవుని యొక్క అచంచలమైనటువంటి ఆ ప్రేమను సర్వ మానవాళి ఎదురు కనపరచాలనేది కదా దేవుని మౌనం వెనక దేవుని ఉద్దేశం. దేవుని మౌనంలో దేవుని మనస్సు, దేవుడు నోరు మాట్లాడటం లేదు, దేవుని కన్నులు అందరూ చూస్తున్నాయి. తన మనస్సు మాట్లాడుతుంది, తన హృదయం మాట్లాడుతుంది, కన్నులు మాట్లాడుతున్నాయి. మాట్లాడాలి. మౌనంగా ఉండి చూడు, నీ కళ్ళు స్పందించడం ప్రారంభిస్తాయి. నీకు ఎప్పుడైనా ఒక్క చూపుతో వశపరుచుకున్నా షోలమ్మతిని చూస్తే అర్థమవుతుంది, యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే అర్థమవుతుంది. అంత శక్తి కలిగినటువంటిది ఇది. నేను ఒక మాట చెప్పి ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. ఇంకో మాట మీకు చెప్పాలి. మనం మౌనంగా ఉండడం దాని అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? మనం మౌనంగా ఉన్నప్పుడు మన తరపున దేవుడు కార్యం చేయడానికి దిగొస్తాడు. మన తరపున దేవుని కార్యం చేయడం ప్రారంభిస్తాడు. అలా దేవుడే నేర్పించాడు. ఈరోజు అరిమతయి యోసేపు ఎందుకు కదిలాడు? నికోదేము ఎందుకు కదిలాడు? పిలాతు లాంటి వాడికి దోషం లేదురా బాబు, ఎందుకు అసలు ఈయన మీద మౌనం? ఆయన చాలా 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 ప్రశ్నించాడు. తెలీదా పిలాతుకి చట్టం? తెలుసు. చాలా ప్రశ్నించాడు, కనబడట్లే. ఇలా చూస్తే పసిగట్టేస్తాడు పిలాతు, అంత జ్ఞాని ఆయన. కానీ దోషం కొనుక్కోలేక మీరు సిలువేసుకోండి అన్నాడు. సిలువేసే అధికారం ప్రజలకు ఉంటుందా? ఉండదు. మీరే సిలువేసుకోండి అంటున్నాడు. ఎందుకు ఈ మాటలన్నీ విస్తరించి చెప్పాల్సింది తెలుసా? యేసుక్రీస్తు మౌనంగా ఉండడం దేవునికి తన పరిస్థితిని అప్పగిస్తున్నాడు, తండ్రికి అప్పగించుకుంటున్నాడు. ఆయన సిలువ మీద నుండి దిగగలడు. ఈరోజు అంటున్నాడు, అరే 3 మేకులు పీక్కోలేడురా మీ దేవుడు అని బయట అంటున్నారు. నేనంటారు 3 మేకులేడురా బాబు, ఈరోజు సర్వ మానవాళి సమాధి మేకులు పీకుతున్నాడు ఆయన. 3 మీరు అడుగుతున్నారు 3 ఒక సమాధి పెట్టుకు ఒక 30 కొడతారు. అలాంటి 30 మేకులు సైతం కొన్ని కోట్ల మంది క్రైస్తవ విశ్వాసుల సమాధులు ఈరోజు పీకుతాడు ఆయన. ఒక దినం వస్తుంది. ఆ పునరుత్థాన బలం అన్నాడు పౌలు. ఊరికే చెప్పలేదు ఆ మాట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు తెలుసా? దేవుని మౌనము ఓటమి కాదు. దేవుని మౌనము ఓటమి కాదు. నేను ఒక్క మాట నేర్చుకున్నానండి. ప్రతీకారం చేయడానికి ఆయనకు అవకాశం ఉంది, కానీ ప్రపంచానికి తన ప్రేమను చూపించాలి. మొదటిది, ఆరాధించగలవా ప్రభువా? నా రక్షణ కోసం అనాదికాల సంకల్పాలు నీకు నెరవేరాలని, నా జీవితంలో నెరవేరాలని వదకు తేబడిన పాలుకారు దేహము పైన దైవజనుడు రాశాడు, పాపాత్ముల కొరడాలెన్నో పాలుకారు దేహము పైన, పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినారు, నడివీధిలో నడిపారు. నాట్యమాడినారు, నడివీధిలో నడిపారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదుల పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదుల పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. ఎందుకోసమండి? నోరు తెరలేదట. ఈ జగతి కోసం, ఈ జనుల కోసం నువ్వు ఎంతగా సంతోషపడాలి, ఎంతగా సంతోషపడాలి. మౌనంగా ఉంటున్నాడు, తన ప్రజల పట్ల మమకారాన్ని చూపిస్తున్నాడు,
తన మమకారాన్ని ప్రేమ రూపంలో వ్యక్తపరుస్తున్నాడు. ఎలా అంటున్నాడో తెలుసా? ఇంత బాధలో కూడా తన కళ్ళల్లోనికి తన రక్తసిక్తమైపోయిన తన రక్తం అట్లాగా పడిపోతుంటే తను ఎంత ఎవరిని మర్చిపోడు ఆయన. అంత సాక్రిఫైస్ చేసిన తల్లి కిందనుంటే అంతమందిలో తల్లిని గుర్తిస్తున్నాడు. దేవుని ఆజ్ఞలు దేవుడే పాటించలేదన్న దేవునికి అనెందొద్దు. ధర్మశాస్త్రాన్ని రాసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిదండ్రులను గణపరచమని చెప్పింది ఆయన. ఈరోజు తల్లి అలా ఉంటాయి. తల్లిని చూశాడు, ఒకవైపు శిష్యుని చూశాడు. తన ప్రేమను ఎట్లా తెలియపరుస్తున్నాడో తెలుసా? ఒక నూతన కుటుంబాన్ని దేవుడు ఈరోజు భూమి మీద ప్రవేశపెడుతున్నాడు. ఇది ఫిజికల్ సంబంధించింది కాదు. తల్లిని చూసి ఎవరికి అప్పగిస్తున్నాడు తెలుసా? అదిగో యోహానికి అప్పగిస్తున్నాడు. ఇక నుండి ఈమె బాధ్యత. ఎంత గొప్ప దేవుడండి ఆయన అంటే, తన తల్లి తనకి జన్మనిచ్చినందుకు ఇచ్చింది కదా నూరుకోలే, ఆమె కూడా ఆత్మీయ కుటుంబంలోకి చేర్చబడాలి. ఈరోజు యోహాను ఆత్మ సంబంధమైనటువంటి కుమారుడు. ఆ సంఘంలోకి ఆమె కూడా చేర్చబడాలి. ఈరోజు ఆమెను ఆ ఫిజికల్ రిలేషన్ కూడా ఎక్కడికి కంప్లీట్గా వెళ్ళాలి? మళ్ళీ స్పిరిచువల్లోకే రావాలి. నువ్వు నేను ఫ్రెండ్స్ బయటికే. ఎప్పుడు ఎంత నువ్వు ప్రేమ ఉన్నా, ఎంత గొప్పోడివైనా, మళ్ళీ నువ్వు ఇక్కడికి వస్తేనే నీకు నాకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఫుల్ఫిల్ అవుతుంది. ఈరోజు తల్లి అలా బయట ఉండిపోవడం ఆయనకి ఇష్టం లేదు. యాకోబు ఉన్నాడు, యోధా ఉన్నాడు, తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎందుకు వాళ్ళకి అప్పచెప్పలేదు? ఒకవేళ వాళ్ళు కూడా చూసి ఉండొచ్చు బహుశా. ఒకవేళ ఆయన అప్పగించకపోయినంత మాత్రాన వాళ్ళ పిల్లలు వదిలేరు. కానీ దేవుని ఉద్దేశాలు ఏంటో తెలుసా? తన ఆత్మీయ వారసత్వాన్ని, తన ఆత్మీయ కుటుంబంలోకి ఆ తల్లిని తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఆ మరియని తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పాడు? శిష్యుడని యోహానికి అప్పచెప్పాడు. మీరు మేడ గదిలో చూస్తే అందుకే ఆమె కనబడుతుంది. ఒకవేళ ఆ రోజు ఆ రిలేషన్ని కానీ ఒకవేళ యోహానుకు అప్పగించకపోతే ఒకవేళ ఆమె మేడ గదిలో కనిపిస్తుందో నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే యోహాను తన చేతిని పట్టుకున్నాడో, ఆ తల్లిని తీసుకున్నాడో, మరలా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఆ మేడ గదిలో అపోస్తుల సంఘంలో మనం చూడగలుగుతాం. ఎంత మంచి దేవుడండి ఆయన. నీ కుటుంబం లేకపోతే ఎవరినైనా నీవు తీసుకొచ్చి ఎక్కడ కలపాలో తెలుసా? రా, దేవుని సంఘం ఒకటి ఉంది, అపోస్తుల సంఘం ఒకటి ఉంది, నిర్మించిన సంఘం ఒకటి ఉంది, అక్కడికి తీసుకొని రావాలి. ఇది కదా సిలువలో దేవుడు నేర్పించిన పాఠం. 3వది ఏంటో తెలుసా? ఆయన యొక్క ముగింపు అద్భుతమైందండి. ఫుల్ఫిల్ చేయకపోతే ఆయన దేవుడే కాదు. అసలు చాలామంది వచ్చారు దేవుళ్ళు అనుకున్నారు, ఫుల్ఫిల్ చేయకుండా చాలామంది ఉన్నారు. ఎంతోమంది తపస్సులు చేసి లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. నా దేవుడు అలాంటాడు కాదండి. ఎవరికైనా ధైర్యంగా చెప్పొచ్చు. ఆయన ముగింపులు అంటున్నాడు, నేను ఫినిష్ చేశానని చెప్పాడు. ఎందుకో తెలుసా? ఆ మాట ఆయన చెప్పకపోతే నువ్వు ఎప్పుడు ఫినిష్ చేయలేవు. ఉండిపోయింది ప్రభువా అంటావు. ఎంత మేరకు ఇచ్చాడో దాన్ని ఫినిష్ చేశాడు అంతే. నీ ముగింపు ఎలా ఉండదో తెలుసా? ఈ మాట మీరు రాసుకోండి. నీ ముగింపు అనేకులకు రక్షణ ద్వారాలు తెరవాలి, లేకపోతే వేస్ట్ అండి భక్తి. నేను ఈ మాట నిజంగా నేను వాక్యం చదువుతుంటే దేవుడు నాకు ఇచ్చిన మాట చెప్తున్నాను. నీ ముగింపు నేను ఎంత విస్తారంగా ప్రసంగాలు చేయొచ్చు, ఎంత భక్తి చేయొచ్చు, నా ముగింపు అనేకులకు రక్షణ ద్వారాలు తెరవకపోతే అది ముగింపే కాదు. దేవుడు నాకు ఇచ్చిన భారం. ఆ మాట చదువుతుంటే నేను ఫినిష్ చేశాను అన్నాడు. ఏం చేసావు ప్రభు అంటే రక్షణ ద్వారాలు ఓపెన్ చేశాడు. రక్షణ అంతవరకు తెలియదండి, ప్రజలకు లేదండి. విమోచన లేక ఆ కింద అలాగ ఉండిపోతున్నారు. ఎప్పుడు దేవుడు వస్తాడా, ఎప్పుడు విమోచించబడతామా, ఎప్పుడు ఈ చెరను తీసుకెళ్ళి ఆయన పట్టుకెళ్తాడా, ఎందాక ప్రభు అని మొరపెట్టిన వాళ్ళు ఉన్నారండి. బలిపీఠం కింద ఇంకా మొరపెట్టిన వాళ్ళు ఉన్నారు తన ముగింపు కోసం. అందుకే పౌలు అన్నాడు, నేను ఫినిష్ చేశాను. అట్లా తెలుసా? నాకు దేవుడు ఇచ్చినటువంటి పరుగును నేను ఫినిష్ చేస్తాను. అది ఊరికే ఇప్పుడు ఆరాధించామంటే ప్రభువా నీవెంత గొప్ప దేవుడు, నా రక్షణ ప్రణాళిక కోసం దెబ్బలు తిన్నావు, అన్నీ చేసి ముగించావు. ఇది కదా క్రైస్తవ విశ్వాస ప్రయాణం అంటే. ముగించా అని అంటున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క ముగింపు మామూలుగా జరగలా, మహిమకరంగా జరిగింది. నీ ముగింపు మహిమకరంగా ఉండాలి. నువ్వెంతవరకు ఏడ్ చేస్తావో నాకు తెలీదు, నువ్వు ఎంతకాలం ఏడ్ చేస్తావో నీకు నాకు తెలీదు. దేవుడు చూసినప్పుడు
మహిమకరమైన ముగింపు రావాలి. మహిమకరమైన ముగింపు వచ్చింది. ఆయన సమాధి చేయబడ్డాడు, సమాధి ద్వారాలు తెరవబడ్డాయి. ఆదాము కోల్పోయాడు కదా, దేవుడు ఈరోజు మరలా దాన్ని ఇవ్వడమే తన ముగింపు. కోల్పోయిన మహిమను ఇవ్వటమే. అందరూ చాలామంది అయిపోయింది అనుకున్నారు, సైతాన్ అనుకున్నాడు అయిపోయింది అనుకున్నాడు. ముగింపు, దేవుని ముగింపు పులి స్టాప్ కాదు. చాలాసార్లు పులి స్టాప్ పెడతాం. దేవుని ముగింపు పులి స్టాప్ కాదు, కొనసాగింపు. సమయం లేదు కాబట్టి నేను చెప్పలేను, కానీ దేవుని మాట నెహెమ్యా 50 రోజుల్లో ఫినిష్ చేశాడు. ఎందుకు ఫినిష్ చేశాడు? అది దేవుడు నేర్పించాడండి. పౌలు ఫినిష్ చేశాడు, అది దేవుడు నేర్పించాడు. నువ్వు ఏది చేసినా ముగించాలి. నోవాహు ఫినిష్ చేశాడు. దేవుడికి కౌంట్తో పని లేదు, సంవత్సరాలతో పని లేదు. ఇచ్చిన పని చేసావా లేదా? ముగించాడు. నోవాహు ముగించాడు. ఇదిగో నెహెమ్యా బాహాటంగా ప్రకటించాడు. 50 రోజులు కదే 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయను. 52 డేస్లో తను ప్రాకారాన్ని ముగించి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు తన పరిచర్యను నెహెమ్యాకి అప్పగించాడు. దేవుని ప్రాకారాలు కట్టాలి నెహెమ్యా. కట్టిన తర్వాత మళ్ళీ తన స్వస్థలానికి వెళ్ళిపోతున్నాడు నెహెమ్యా. ప్రజలను ఏర్పాటు చేసి అన్ని విషయాలు చేసి తాను వెళ్ళిపోవాల్సిన స్థలానికి వెళ్ళిపోతున్నాడు. నువ్వు అదే చేయాలి. నువ్వేదైతే నీకు దేవుడు ఇచ్చాడో దాన్ని కంప్లీట్ చేసి సెల్యూట్ కూడా వెళ్ళిపో. నేను ఎప్పుడు అలాగే అనుకుంటాను. ఉన్న కొద్ది కాలమైన ప్రభువా చేసేయాలి. కొంచెమే లైఫ్ స్పాన్, చాలా కొంచెం. ఎంత బతుకుతారండి? గట్టి తన్ని ఈడ్స్తంతే 70 సంవత్సరాలండి. ఎంత బతికేస్తావు అనుకుంటాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.